సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మెరో క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నితిన్ నటించిన 'తమ్ముడు' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. 'తమ్ముడు' ఈ సినిమాకి సంబంధించి రిలీజ్‌కి ముందు మంచి బజ్ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. నిర్మాత 'దిల్ రాజు', నితిన్ సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. నితిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్‌గా మాట్లాడి చాలా బాగా ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేశాడు. వాళ్ళు నితిన్ ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో నితిన్‌కి సక్సెస్ పడాలి అని అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు, అందరు హీరోల ఫాన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఆ తర్వాత కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ 'తమ్ముడు' మూవీకి క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ మొత్తాన్ని కూడా డైల్యూట్ చేసిందనే చెప్పాలి. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు సినిమాకి సంబంధించిన బజ్‌ని డిస్టర్బ్ చేయొచ్చు. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత, థియేటర్‌లో సినిమా పడిన తర్వాత కంటెంట్ బావుంటే ఎలాంటి డిస్టర్బెన్స్‌లైనా క్లియర్ అయిపోతాయి. కంటెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడియన్స్. మిగతా విషయాలన్నిటిని పక్కన పెట్టి ఖచ్చితంగా మంచి కంటెంట్‌కి పట్టం కడతారు. మంచి కంటెంట్‌ని ఎప్పుడూ గెలిపిస్తారు. కంటెంట్ సరిగ్గా లేకపోతేనే బాధ. సో, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్యనే రిలీజ్‌కొచ్చాడు 'తమ్ముడు'. మరి ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంది? మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికొస్తే అర్జున్ ఒక ఆర్చర్, విలుకాడు, మంచి చాంపియన్. తనకో గోల్ ఉంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలి. గోల్డ్ మెడల్ సాధించాలి అంటే అతను బుల్ లైన్ కొట్టాలి. అది జరగట్లేదు. కొడుతున్నాడు. కానీ టాప్ పాయింట్లు తెచ్చుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఏదో డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి ఆ డిస్టర్బెన్స్? ఫైండ్ ఔట్ చేశాడు. అదేమిటి అంటే తను చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. అక్కతో ఒక ఎమోషనల్ డిఫరెన్స్. సో, ఆ డిఫరెన్స్‌ని క్లియర్ చేసుకొని ఫోకస్ సాధిస్తేనే గోల్డ్ మెడల్ సాధించగలడు. ఛాంపియన్ అవ్వగలడు. వరల్డ్ ఛాంపియన్ అవ్వగలడు అర్జున్. సో, ఆ డిస్టర్బెన్స్‌ని క్లియర్ చేసుకోవడానికి బయలుదేరాడు. అసలు అర్జున్‌కి వాళ్ళ అక్కకి మధ్యన ఏం జరిగింది? ఏం జరిగింది అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉందా? ఇంట్రెస్టింగ్‌గా లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోండి. బట్ వాళ్ళిద్దరి మధ్యన అయితే ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకోవడానికి వచ్చాడు అర్జున్. అప్పటికే ఆవిడ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. సో, హీరోకి కావాల్సినంత పనొచ్చింది. డేంజరస్ సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ డేంజరస్ సిట్యుయేషన్స్ నుంచి అక్క ఫ్యామిలీని కాపాడి బయటికి తీసుకురావాలి అర్జున్. తీసుకురాగలిగాడా? లేదా? మనం ఊహించగలుగుతాం. హీరో తలుచుకున్న తర్వాత ఏం చేస్తాడు? బట్ ఆ ప్రాసెస్ అంతా ఎలా నడిచింది? ఎలాంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది? తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ విషయానికొస్తే 'తమ్ముడు' ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి 'తమ్ముడు' మాదిరి సినిమా కాదు. పేరు మాత్రమే 'తమ్ముడు' అని పెట్టుకున్నారు గానీ, ఈ సినిమాకి ఒక పోలిక చెప్పుకోవాలి అంటే 'కార్తీ' 'ఖైదీ' మూవీని పోలికగా చెప్పుకోవచ్చు. అంటే ఆ మాదిరి తీద్దాం. ఆ మాదిరి ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం. ఆ మాదిరి థ్రిల్లింగ్ కిక్ ఇద్దాం తెలుగు ఆడియన్స్‌కి అని 'శ్రీరామ్ వేణు' గారు ట్రై చేశారు. ఇవ్వగలిగారా? లేదా? మాట్లాడుకుందాం. ఫ్లోలో మాట్లాడుకుందాం. లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకర్స్ మీద ఎంతో స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 'విక్రమ్', 'ఖైదీ' ఈ సినిమాలతో అతను మామూలుగా కాదు డిస్టర్బ్ చేసి వదిలిపెట్టేశాడు ఫిల్మ్ మేకర్స్ అందరిని కూడా. అలా చేయాలి. అతనిలా సినిమా తీయాలి. ఆ మాదిరి ఇమేజ్ తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్క డైరెక్టరు తపన పడుతున్నారు. మాస్ సినిమాలు తీయాలి అనుకున్న ప్రతి డైరెక్టరు తపన పడుతున్నాడు. దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జరుగుతున్న ప్రయత్నాల్లో 98% ఫెయిల్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే కాస్త సేఫ్ గేమ్ ఆడి, లోకేష్ కనకరాజ్ అంత కాకపోయినా కొంతవరకు ఏదో సేఫ్ అవుతున్నారు. బట్ లోకేష్ కనకరాజ్‌ని, అతని స్టైల్ ఆఫ్ మేకింగ్‌ని, అతని స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అయితే ఎవరు మ్యాచ్ చేయలేకపోతున్నారు. బట్ ప్రయత్నం అయితే చేస్తారు కదా! అలాంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది. వేణు శ్రీరామ్ గారు ఎంతవరకు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అంటే మాట్లాడుకుందాం. ఫ్లోలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నాకు కొన్ని పాయింట్లే నచ్చాయి. ఎక్కువ పాయింట్లు నచ్చలేదు. నచ్చిన పాయింట్ ఏమిటి అంటే నితిన్ సిన్సియారిటీ నచ్చింది. రెగ్యులర్ టిపికల్ మాస్ హీరో క్యారెక్టర్‌లో నటించలేదు. ఫార్ములాని నమ్ముకోలేదు. కొత్తగా ట్రై చేద్దాం. కొత్త కథలో నటిద్దాం. అంటే హీరో క్యారెక్టర్ కాదు ఇంపార్టెన్స్. కథకి ఇంపార్టెన్స్ ఉండాలి అని కొంచెం ప్రాధాన్యత ఇచ్చి చాలా సిన్సియర్‌గా, శ్రద్ధగా ఈ సినిమాలో యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అతని శ్రద్ధ బావుంది. చాలా నిజాయితీగా ఈ సినిమాలో యాక్ట్ చేశాడనే చెప్పాలి. కాకపోతే ప్రాబ్లమ్ ఏమిటి అంటే నితిన్ నిజాయితీగానే ఉన్నాడు. నిజాయితీగానే కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. అతని కోసం ఏదైతే ప్రిపేర్ చేశారో క్యారెక్టర్ అర్జున్ అది ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఆర్చర్ అతను ఒక స్పోర్ట్స్ పర్సన్ అని చూపించడం బావుంది. దాంట్లో బాగా ఒదిగిపోయాడు. బట్ అక్కడి నుంచి అతను ఒక మాస్ హీరో మాదిరి ఫైట్‌లు చేయటం, ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవటం దీనికి సంబంధించి బ్యాలెన్స్ అవ్వలేదు. ఈ స్పోర్ట్స్ పర్సన్‌ని ఒక ఓవర్ మాస్ హీరోగా చూపించడం దగ్గర బ్యాలెన్స్ ఎక్కడో కరెక్ట్‌గా కుదరలేదు. దాన్ని ప్రాపర్‌గా క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఇంటెలిజెంట్‌గా వ్యవహరించలేదు. హీరో అంటే ముందు ఆర్చర్ అయినా ఆ తర్వాత రంగంలోకి దిగిన తర్వాత ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాడని ఒక రెగ్యులర్ వ్యవహారంలోకి వెళ్ళిపోయినట్టుంది. అవసరమైన ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేదు. తర్వాత నాకు నచ్చిన మ్యాటర్ ఏమిటి అంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా బావుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. విలన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అదిరిపోయిందసల. అరే! మంచి డీటెయిల్స్ పెట్టారు. భలే ఉన్నాడే విలన్. ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన సౌరభ్ కూడా భలే చేశారు. ఎక్సలెంట్‌గా చేశారనే చెప్పాలి. కాకపోతే ఆ క్యారెక్టర్‌కి సంబంధించి కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. ఫస్ట్‌లో ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మాత్రమే బావుంది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్, చేసే రగడ ఇదంతా కూడా రొటీన్‌గా ఉంది. అతను స్పెషల్‌గా కొత్తగా ఒక విలనిజాన్ని చూపించే అవకాశం అయితే తీసుకోలేదు. క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అతను చేసే పనులన్నీ రొటీన్‌గా ఉన్నాయి. అది పెద్ద కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. తర్వాత 'అజనీష్ లోక్‌నాథ్' మ్యూజిక్ కొన్ని పోర్షన్స్‌లో బావుంది. పాటలు ఈ సినిమాలో వదిలేశారు. అంటే
థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఆడియన్స్ దానికి కనెక్ట్ అయిపోయి పాటల గురించి పట్టించుకోరు అన్నారు. పాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. కానీ మంచి పాటలు ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. వేణు శ్రీరామ్ గారు పాటలకు సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. నేను నిజాయితీగా సినిమా తీస్తున్నాను, కథ చెప్తున్నాను. ఇందులో ఐటెమ్ సాంగ్స్ అవసరం లేదు, డ్యూయెట్లు అవసరం లేదు, లవ్ సాంగ్స్ అవసరం లేదు. ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేశారు. ఒక దేవతకు సంబంధించిన సాంగ్, మామ, మేనకోడలు వీళ్ళిద్దరి మధ్యన ఒక ఎఫెక్షన్‌తో ఉన్న ఎమోషనల్ సాంగ్ వీటిని వరకు మాత్రమే పెట్టారు. అసలు సెకండ్ హాఫ్‌లో సాంగ్స్‌కి అవకాశమే తీసుకోలేదు. అంటే సిన్సియర్‌గా కథతో నమ్మించేస్తున్నానని ఆయన బిలీవ్ చేశారు. అదైతే జరగలా. అది బ్యాడ్ లక్. తర్వాత నాకు నచ్చిన ఇంకొక మ్యాటర్ ఏమిటి అంటే సప్తమి గౌడ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్. ఆవిడకి సంబంధించి ఒక సెటప్ చేశారు. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆవిడ కూడా ఆ పాత్రలో బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పెట్టారు. అదేంటి అంటే హీరో, హీరోయిన్ సినిమా ఎండ్ వరకు కూడా చూసుకోరు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంది, లేదా ఒక ఎఫెక్షన్ క్రియేట్ అయింది అన్నదాన్ని చెప్పారు. కానీ అది అంత స్ట్రాంగ్‌గా లేదు, అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇవి నచ్చాయి. ఇవైతే నాకు నచ్చిన పాయింట్స్. నచ్చిన పాయింట్స్‌లో కూడా కొన్ని నచ్చని పాయింట్స్, నెగెటివ్ పాయింట్స్ చెప్పేయాల్సొచ్చింది. అక్కడే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా అనుకున్నంత బాగా రాలేదు అని. బాగా తీయలేదు ఈ సినిమాని అని. 'ఖైదీ' రిఫరెన్సే పెట్టుకుందాం. 'ఖైదీలో' చాలా క్లియర్‌గా ఉంటది. లోకేష్ కనకరాజు విషన్. ఏం చేస్తున్నాను? ఏం చేయాలి? ఏ క్యారెక్టర్ ఇంటెన్షన్ ఏంటి? ఎవరు ఎలా డ్రైవ్ అవ్వాలి అనే దానికి సంబంధించి అతను చాలా క్లియర్‌గా ఉంటాడు. దానికి సంబంధించి ఒక వండర్‌ఫుల్ గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ఆడే విధానాన్ని ప్రాపర్‌గా పట్టుకోవట్లేదేమో అనిపిస్తుంది అతన్ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న వాళ్ళు. జస్ట్ అతనిలా చేయాలి అన్న ఆలోచన మాత్రమే తీసుకుంటారు. అంతేగాని అతను ఎలా ఆడుతున్నాడు? అతను ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు స్క్రీన్ ప్లేని? అతను ఎలా డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకోవట్లేదు. సీరియస్‌గా తీసుకోవట్లేదు. దాని నుంచి నేర్చుకోవట్లేదు. అలా చేయాలి అన్న ఆలోచన మాత్రమే మైండ్‌లో పెట్టుకొని రొటీన్‌గా, రెగ్యులర్‌గా సీన్స్‌ని రాసేసి, క్యారెక్టర్స్‌ని డ్రైవ్ చేసి ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు. అదే జరిగింది క్లియర్‌గా ఈ సినిమాలో కూడాను. ఇంట్రెస్టింగ్ పాయింటా? తెలీదు. అర్థం కాలేదు. ఇదే చెప్పొచ్చు ఈ సినిమా స్టోరీ పాయింట్‌కి సంబంధించి. ఏదైనా క్రియేట్ చేయని. ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడాలి. అరే! ఒక భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి నుంచి వీళ్ళందరూ ఎలా బయటపడతారు అన్న టెన్షన్ క్రియేట్ అవ్వాలి. ఆ ప్రాసెస్‌లో హీరో గాని, మిగతా క్యారెక్టర్స్ గాని ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవ్వాలి. అవి లేవు. మెకానికల్‌గా, మెటీరియలిస్టిక్‌గా అంతా నడిచిపోతున్నట్టు అనిపిస్తది. అర్థమైపోతా ఉంటది. ఆ హీరో ఎట్లైనా కొడతాడు, ఎట్లైనా గెలుస్తాడు. అతని పర్పసే అది కదా! అని చూస్తా ఉంటాం. అతను అలాగే చేస్తా ఉంటాడు. బట్ సిన్సియర్‌గా హీరో కష్టపడ్డాడు. ఆ సీన్స్, సిట్యుయేషన్స్‌లో దమ్ము లేకపోయేప్పటికి, ఎమోషన్ లేకపోయేప్పటికి ఏదో ఫైట్ చేస్తున్నాడు, కింద మీద పడుతున్నాడు అని అనుకోవడమే జరుగుతుంది తప్పించి, అది మనసుకి కనెక్ట్ అవ్వట్లేదు. అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వట్లేదు. అప్పుడేమవుద్ది? బోర్ కొడతది. సిల్లీగా అనిపిస్తది వ్యవహారం అంతాను. యెస్. సిల్లీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. సిల్లీగా కొన్ని సార్లు ఈ సినిమాని డ్రైవ్ చేశారు. సినిమా అంటే ఫిక్షన్. అబద్దాలే చెప్తారు. కాకపోతే ఆ అబద్దాలను కూడా నమ్మించగలగాలి. కన్విన్స్ చేయగలగాలి. ఆడియన్స్ కన్విన్స్ అవ్వలేదు అంటే అది సిల్లీగానే ఉంటది. అలాంటి సిల్లీ వ్యవహారాలు ఈ సినిమాలో చాలా కనిపించాయి. మంచి నేపథ్యం తీసుకున్నారు. 'అంబరగొడుగు' అనే ఊరిని చూపెట్టారు. ఈ మధ్యన తెగలు అనగానే గూడాలు ఒక 2, 3 ఊర్లు ఇదంతా బోలెడంత హడావిడి చేస్తున్నారు. ఒక 100 మంది ఉంటే చాలు. ఊర్లు వచ్చేసి హీరోకి ఛాలెంజ్ ఇవ్వాల్సిన అవసరంలా. ఆ 100 మందిని హీరో సరిగ్గా ఎదుర్కొంటే చాలు. అవసరమైన థ్రిల్ క్రియేట్ అవుద్ది. ఒక్క విలన్ సరిగ్గా నిలబడి అతను స్ట్రాంగ్‌గా ఆలోచిస్తుంటే అతని ఆలోచన విధానానికి అగైనెస్ట్‌గా హీరో ఫైట్ చేసుకుంటా వెళ్ళటం అనేది సినిమా అంతా చూపించినా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. థ్రిల్లింగ్‌గా ఉంటది. బట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లేకుండా గూడాలకు వందల మంది విలన్స్‌ని పెట్టిన ఉపయోగం ఏమిటి? అది ఈ సినిమాలో పెద్ద మైనస్ అనే చెప్పాలి. వచ్చేస్తా ఉంటారు హీరోని కొట్టడానికి ఊళ్ళ మంది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. భయం అనిపించదు. ఎందుకంటే అందరూ ఊరికనే ఓడిపోతా ఉంటారు హీరో ముందల. ఆ క్యూరియాసిటీని, ఆ ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ చేయలా వేణు శ్రీరామ్ గారు. ఎమోషన్‌కి ఎక్కువ అవకాశం ఇచ్చేసారు. ఆ ఎమోషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవ్వలేదు. రొటీన్‌గా ఉన్నాయి. అంత ఇంప్రెసివ్‌గా లేవు. అక్క, తమ్ముడు మధ్యన బాండ్‌కి సంబంధించి కూడా ఆయన చాలా పెద్ద రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకున్నారు. మామ, మేనకోడలు వీళ్ళకి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోర్షన్ నడిపించారు గానీ అది సరిపోలా. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలేమో. ఇంకా ఇంప్రెసివ్‌గా, ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలేమో. పెట్టుకోవడానికైతే చాలా ఐటెమ్స్ పెట్టుకున్నారు. చాలా విషయాలు పెట్టుకున్నారు. అన్నిటిని స్ట్రాంగ్‌గా అయితే చెప్పలేదు. ఇంప్రెసివ్‌గా అయితే చెప్పలేదు. ఇంప్రెస్ అవ్వలేకపోతున్నప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా బోర్ కొట్టేస్తది. చిరాకొచ్చేస్తది. అలాంటి చిరాకొచ్చే మూమెంట్స్‌ని గట్టిగానే ఇచ్చారు 'శ్రీరామ్ వేణు' ఈ సినిమాతో అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పేదేమిటి అంటే ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అయితే లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఈ సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అంతే. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.